తెలంగాణకి నూతన గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా గారు నియామకమయ్యారు. ఇంతకుముందు ఈయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. హిమాచల్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ఇప్పుడు గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఇంతకుముందు తెలంగాణ గవర్నర్‌గా పనిచేస్తున్నటువంటి జిష్ణుదేవ్ వర్మ గారు మహారాష్ట్రకి బదిలీ అయ్యారు. ఇదంతా సివి ఆనంద్ బోస్ గారు ప పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేస్తున్నటువంటి సివి ఆనంద్ బోస్ గారు తన గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకి నూతన గవర్నర్‌లను నియమించింది. వీళ్ళలో కొంతమందిని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ చేసింది. కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు నియమించింది. ఇంకొంతమందికి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. శివప్రసాద్ శుక్లా గారి నేపథ్యం చూసినట్లయితే ఈయన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్పూర్ జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి. ఈయన చిన్నప్పటి నుంచే ఏబీవీపీలో చురుగ్గా పనిచేశాడు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యొక్క శాసనసభ సభ్యునిగా అంటే ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు. తర్వాత 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశాడు. 2023 నుంచి ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తూ ఇప్పుడు తెలంగాణకు బదిలీ అయ్యారు. మరి గవర్నర్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలో ఏమైనా అంశాలు పొందుపరిచారా అని చూసినట్లయితే, ఆరో భాగంలో మన రాజ్యాంగంలో ఆరో భాగంలో రాష్ట్ర ప్రభుత్వ విభాగంలో ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 162 వరకు ఈ గవర్నర్ వ్యవస్థ గురించిన అంశాలు పొందుపరిచారు. ఆర్టికల్ 153 ఏం చెప్తుందంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అని చెప్తుంది. మరి ఇక్కడ కేరళకు చెందినటువంటి గవర్నర్‌కి తమిళనాడు అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా ఒక గవర్నర్‌కి ఎన్ని రాష్ట్రాల వరకు అదనపు బాధ్యతలు ఇవ్వవచ్చు? ఒక గవర్నర్ ఎన్ని రాష్ట్రాలకు బాధ్యతలు చేపట్టవచ్చు అని చూసినట్లయితే ఇక్కడ మరి ఇక్కడ ఆర్టికల్ 153 ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని చెప్తుంది. కానీ 1956లో ఏడవ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే 2 లేదా అంతకంటే తక్కువ రాష్ట్రాలకి ఒక గవర్నర్‌ను నియమించవచ్చు. అంటే అదనపు బాధ్యతల రూపంలో బాధ్యతలు నిర్వర్తించవచ్చు. మరి ఈ గవర్నర్‌ని ఎవరు నియమిస్తారు? అంటే ఆర్టికల్ 155 ఏం చెప్తుందంటే, కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రపతి గవర్నర్‌ని నియమిస్తాడు. మరి ఇలా నియమించబడినటువంటి గవర్నర్ మరి ఎన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు? అంటే రాజ్యాంగంలో ఏమనుందంటే ఆర్టికల్ 156 ఏం చెప్తుంది? రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలని చెప్తుంది. కానీ వాస్తవంగా ఇక్కడ ఏం కొనసాగుతుంది అంటే, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే గవర్నర్ పదవిలో కొనసాగుతారు. గవర్నర్ రాజీనామా చేయాలనుకుంటే, తన ఎవరైతే పదవి ప్రమాణ స్వీకారం చేయించారో వాళ్ళకి రాజీనామా పత్రాన్ని ఇవ్వాల్సుంటుంది. అనగా రాష్ట్రపతికి పదవి అది రాజీనామా పత్రాన్ని ఇవ్వాల్సుంటుంది.